అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, వాళ్ళు మా చెల్లెలు వాళ్ళ ఇంటికి మేము యుఎస్ నుంచి వచ్చి మా చెల్లెళ్ళ ఇంటికి దసరా పండగకి వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత అక్కడ గుడికి వెళ్ళి మా చెల్లెళ్ళు, మేము, చెల్లెళ్ళు గారి కోడలు, వాళ్ళ మరవరాలు, మా అక్క కూడా వచ్చారు. రోజు అక్కడ గుడిలో పూజలు ఎలా జరిగినాయి, బతుకమ్మని ఎలా ఆడారు, మంచిగా టిఫిన్ తిన్నాము. మా చెల్లెళ్ళ ఇంట్లో టిఫిన్ తిని భోజనం చేసి తెల్లారి మేము గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా పూజలు చేశారు ఏంటి అనేది అన్నీ చూపిస్తా. ఇదన్నీ ఆంజనేయ స్వామి గుడిలో మేము ఒకరోజు అలంకారం చేయించాడు మా బాబు. ఆ ఫోటో అండి. మన ఇక్కడ చాలా బాగా చేశారండి, పూజ అలంకారం చేశారనమాట. ఇండియాకి వచ్చినప్పుడు దసరా పండగకి మేము చేయించిన వెళ్ళిన గుడులు, మేము కలిసిన ఫ్రెండ్స్, మేము చేసిన పూజలు అవన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెడుతున్నానండి. మా అందరి హ్యాపీలో మీరు కూడా హ్యాపీ అవుతారని. మా మరిది గారు, మా చెల్లి, నేను, మా అమ్మగారు ఊరు ఫ్రెండ్స్ అండి వీళ్ళు. అక్కడ గుడిలో కలిశారు, వాళ్ళతో కూడా ఒక ఫోటో దిగాము. ఇక్కడండి మన బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మలో ఉన్న గౌరమ్మని తీసండి గణేష్ బాబా గుడి దగ్గర చక్కటి పాట పాడారండి. అమ్మలక్కలందరూ లోపల ఉన్న పసుపు గౌరమ్మ కదండి, ఆ గౌరమ్మని తీసి ఆ పాట పాడిన తర్వాత అందరూ రాసుకున్నారనమాట. ఆ పాట పాడే క్లిప్పింగ్ నేను ఇప్పుడు మీకు ప్లే చేస్తాను చూడండి. ఒక పళ్ళెములు అమ్మవారిని పెట్టి, ఆ అమ్మవారి మీద ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టి పాట అండి, ఎంత బాగుంది. కానీ ఆ పాట వినిపించకూడదు. మీరు ఎక్కడన్నా ఎప్పుడన్నా వినండి, కానీ నేను యూట్యూబ్లో పెట్టకూడదు అనమాట. ఓకేనండి. అయితే ఆ అమ్మవారికి నువ్వులు, బెల్లము, మరి పుట్నాల పప్పు, నువ్వులు, బెల్లము ఇట్లా ప్రసాదాలు తరతరాలు ప్రసాదాలు చేసుకొచ్చారు. ఆడవాళ్ళకి ఎంత ఓపిక ఉంటుందంటే అండి, సంసారం చూడండి. ఈ పాట చూసారా ఎంత చక్కగా అందరూ పట్టుకొని అమ్మవారి పాట ఏంటి అంటే నేను చెప్తానండి. ఆ పాట చక్కగా, అమ్మ ఈ సంవత్సరం వచ్చావు, మమ్మల్ని అందరినీ దీవించావు, మళ్ళీ పోయి రావమ్మా, మళ్ళీ వచ్చే సంవత్సరం రామ్మా, మమ్మల్ని అందరినీ దీవించు, మా ముత్తైతనాన్ని, మా పిల్లల్ని, మా భర్తల్ని, మా ఫ్యామిలీని చక్కగా దీవించు తల్లి, చల్లని తల్లి, మంచిగా వచ్చావు, మళ్ళీ రా అమ్మ అని మీనింగ్ అనమాట. దాంట్లో పాటలాగా పాడారు ఈ అమ్మాయిలందరూ చక్కగా. మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ఆడపిల్లలకి, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళకి కానీ ఆ ఓపిక అండి, ఆ తయారయ్యే అందము, ఆ ముచ్చట నాకు చాలా నచ్చుద్ది అనమాట. నేను కూడానండి ఎప్పుడు కూడా ఉన్నంతలో మంచిగా కట్టుకొని, ఉన్నంతలో బొట్టు పెట్టుకొని, ఇంత పూలుంటే పూలు పెట్టుకొని అలా ఉండేదాన్ని. ఇప్పుడు ఆ భగవంతుడు ఆ ముత్తైతనం లేకపోయినా సరే నేను ఎక్కడికి వెళ్ళినా చాలా నీట్గా ఉన్న దాంట్లో చక్కగా వెళ్తానన్నమాట. గుడులకి వెళ్తాను. అలా కట్టుకుని పెట్టుకున్న అమ్మాయిలంటే నాకు చాలా 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 ఇష్టం అనమాట. ఆడపిల్ల అంటే అలాగే ఉండాలండి. ముచ్చటగా చూడంగానే అబ్బా ఎంత బాగుంది ఈ అమ్మాయి అని ఆడవాళ్ళకు కూడా ఈర్ష్య కలిగేలాగా ఉండాలి ఆడపిల్లలు. ఇదిగోండి, అందరూ చక్కగా బతుకమ్మల్ని పట్టుకొని ఎంత చక్కగా ఫోటో దిగారు చూడండి. ఇంట్లో భార్య భర్తలు పనులు చూసుకుంటారు, పిల్లలు చూస్తారు, పండగలప్పుడు చక్కగా రెడీ అవుతారు, ఈ బతుకమ్మలను పేర్చుతారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్యాన్సులు, అమ్మవారికి చక్కటి నృత్యాలు చేస్తారు. నిజంగా ఆడవాళ్ళకున్న శక్తి మగవాళ్ళకు కూడా ఉండదండి. అంత పవరు, అంత ఎనర్జీ, అంత ఓపిక, సహనం అనేది ఆడవాళ్ళకేనండి ఉండేది. అవన్నీ మనం చక్కగా చేసుకోవాలి, బద్దకించకూడదనమాట. ఇలా చూసి ఇలా పూజలు, పండుగలు ఇవన్నీ చూస్తే నాకు చాలా ఆనందం అండి. అందరూ మీరు కూడా ఆనందిస్తారని ఈ వీడియో పెడుతున్నాను నేను. అంతేగాని ఏదో నా ఛానల్ కోసం అని కాదండి. మన కల్చర్ని, మన పద్ధతుల్ని చూసి మురిసిపోవాలన్నమాట. చూడండి, ఆ బతుకమ్మలు చూడండి, ఆ అందం చూడండి, ఆ డెకరేషన్లు చూడండి, ఆ పొందిక, చక్కగా రెడీ అయ్యి రావటం, ఇండ్లు శుభ్రాలు చేసుకోవటం, ఇంటి ముందు ముగ్గులు వేసుకోవటం, మళ్ళీ పరమన్నాలు వండుకోవటం, పండుగకి పిండి వంటలు చేసుకోవటం, ఎన్ని పనులండి మన ఆడవాళ్ళు చేసేది. మన హిందూ ఆడవాళ్ళు చేసే పనులు కొల్లలు అనమాట. ఉద్యోగాలు చేయటం, డబ్బు సంపాదించటం, సీఈఓలు అవ్వటం అవన్నీ అంటే అది వేరే విషయం అండి. కానీ అది చేసుకుంటా కూడా ఈ పనులన్నీ చేసే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారనమాట. అన్నీ సహనంగా చెయ్యాలి. దానికి తోడు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సహకరించి హెల్ప్ చేస్తే చూడండి ఏదైనా సాధించగలుగుతాం. సపోజ్ పూజ చేస్తున్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ పువ్వులు, ఆకులు ఏవో అవి అరేంజ్ చేసి పెట్టాలి. కాస్త వంట చేస్తున్నప్పుడు ఏమన్నా
మన కూరగాయలు కనీసం బియ్యం కడిగి పెట్టడము, ఏదన్నా ఒలిసి పెట్టడము అలాంటి పెద్దవాళ్ళు చేయాలి. హస్బెండ్లు పండగ కదా ఏం కావాలి అని చెప్పి అడిగి చక్కగా తెచ్చి ఇవ్వాలి. కొన్ని ఆళ్ళు తెచ్చుకోవాలి, కొన్ని హస్బెండ్లు తెచ్చి ఇవ్వాలి. పిల్లలు కూడా అమ్మ పూజ చేస్తుంది, అమ్మ చక్క ఇట్లా దేవుడికి అన్నీ చదువుతుంది, మనం కూడా హెల్ప్ చేద్దామని పిల్లలు కూడా చక్కగా చెయ్యాలి. పిల్లలతో చేపించుకోవాలమ్మా. మీరు చెప్పి నాన్న ఇది హెల్ప్ చేయి, ఇది హెల్ప్ చేయి అంటే చేస్తారు. చిన్న చిన్న పనులు చెప్పాలి, చేయించాలి. చదువుకునేటప్పుడు చదువుకోవాలి. అట్లని చెప్పి అమ్మో మా అమ్మాయి చదువుతుంది, మా అబ్బాయి చదువుతున్నాడు వాళ్ళకి పనులు చెప్పకుండా మనమే చేసుకుంటా పోయి సాయంకాలం అయ్యేసరికి ఇక నీరసం వచ్చేసి, కోపం వచ్చేసి, అలసిపోయి అందరి మీద అరుస్తాం. తలా ఒక పని చేసుకుంటే ఇల్లే స్వర్గం. అదనమాట. చూడండి ఎంత బాగా అండి. ఆ పువ్వులు చక్కగా బతుకమ్మలను ఆడి, ఆ బతుకమ్మలకు పూజ చేసి, ఈ పూజలు, ఈ ఉపవాసాలు ఇవన్నీనే అండి మన దేశాన్ని కాపాడుతున్నాయి. మన భారతదేశాన్ని వాళ్ళ ఇంత డెవలప్మెంట్లో ఉంది అంటే ఈ భక్తి ఇదేనండి మనల్ని కాపాడేది. మంచి మనసు, దాన గుణము, ధర్మగుణము, మంచిగా నలుగురితో కలిసి ఉండటం, నలుగురిని పిలవటం, మరి పూజలు చేసి పండు తాంబూలం ఇచ్చామంటే కాళ్ళు మొక్కుతామండి. మన ఫ్రెండే అయినా మన ఫ్రెండ్కి కూడా మనం కాళ్ళు మొక్కుతాం. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు మనకు దేవతలతో సమానం. ఇవన్నీ మర్యాద కల్చర్లు ఉన్నాయి కాబట్టే మన దేశం నిలబడింది. చూడండి మా ఫ్రెండ్స్, మా చెల్లెలు గారి ఫ్రెండ్స్, మా చెల్లెలు వీళ్ళందరూ చక్కగా డ్యాన్స్ చేస్తుంటే నాకైతే ఎంత ఆనందం. అమ్మవార్లే వచ్చి డ్యాన్స్ చేస్తున్నారేమో అనిపించింది అనమాట. చక్కగా రెడీ అయ్యి ఎంత చక్కగా డ్యాన్స్లు వేయటం, పాటలు పాడటం. ఈ పాట కూడా నేను ప్లే చేయకూడదు అనమాట, ఎందుకంటే ఇది ఫేమస్ సింగర్లు పాడిన పాట కదా. అందుకని నేను మరి పాట వినిపించలేకపోతున్నాను, చూపిస్తున్నాను. చూడండి మా చెల్లెలు గారి మనవరాలు కూడా చక్కగా లంగా జాకెట్ వేసుకొని, చిన్న పాప అయినా చక్కగా కోలాటం కర్రలు పట్టుకొని ఆడుతున్నారు. నాకు ఈ వీడియోలు ఇలా తీసుకోవటం, నలుగురిని కలవటం, నాలుగు మంచి మంచి చూడటం నాకు చాలా ఇష్టం అండి. ఈ పూజలు జరిగేటప్పుడు ఒకరోజు సరస్వతీదేవి పూజ రోజున ఒకళ్ళు భోజనం స్పాన్సర్ చేశారనమాట వచ్చిన భక్తులందరికీ. అది కూడా ఈ వీడియోలో క్లిప్పింగ్ ఉందండి, చూపిస్తాను మీకు, చూడండి. ఆ రోజు మా అక్కయ్య కూడా వచ్చారనమాట, మాదాపూర్ నుంచి వచ్చారు మా అక్క వాళ్ళు. ఇది సాయిబాబా గుడిలో జరిగిన ఈ దసరా ఉత్సవాలు అనమాట. మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్, మా చెల్లెలు వీళ్ళందరూ కలిసి సాయిబాబా గుడిలో పెట్టుకున్నారండి. పెద్ద గుడి అండి సాయిబాబా గుడి. ఈ గుడి గురించి నేను ఇంతకు ముందు కూడా మీకు వీడియో పెట్టానండి నేను. చాలా బాగుంటుంది. మయూరి నగర్లో సాయిబాబా గుడి అనమాట. చక్కటి పూజలు అవుతాయి. ఇక్కడ సాయిబాబా ఉన్నారు, రాములు వారు ఉన్నారు, గణేష్ బాబా ఉన్నాడు, మరి ఇంకా అండి అమ్మవారు ఉంది. ప్రతి గురువారం ఈ గుడిలో భోజనాలు కూడా జరుగుతాయండి. భోజనాలు స్పాన్సర్ చేయొచ్చు, భోజనాలు వచ్చి చేసి వెళ్ళొచ్చు, దేవుడికి సేవ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా మరిది గారు ఫుల్ సేవ ఇక్కడ ఈ గుడిలో. ఓకేనా అండి? చూడండి అందరూ రోజు మనం పని చేసుకుంటామండి. మన జాబులు మనమే, మన చదువులు మనయే, మన పనులు మనయే. కానీ రోజు ఒక గంట, అరగంట, సాయంకాలమో పొద్దున్నేనో మన ఇళ్ళ దగ్గర ఉన్న గుళ్ళకి వెళ్ళి ఆ గుడిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా దేవుడికి ఎంత సేవ చేసుకుంటే మనకో పుణ్యము, మనకో పురుషార్థం. ఈ జన్మ ఇట్లా ఉంది, వచ్చే జన్మ ఎలా ఉంటుందో చక్కగా దేవుడికి ఎంత సేవ చేసుకుని నాలుగు పూజో మరి నాలుగు పద్యాలో చదివామనుకోండి, మన కర్మదోషాలు మరి జన్మదోషాలు ఏమన్నా దేవుడు తీసేస్తాడు, మంచి దారి చూపిస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు కదండి. దేవుడిని నమ్ముకున్నోళ్ళం ఎప్పుడు చెడిపోం. ఓ పాటే ఉంది కదా, దేవుణ్ణి నమ్ముకున్నోడు ఎప్పుడు చెడిపోడని. మనిషిని నమ్మామంటే పాడైపోతాం. దేవుణ్ణి నమ్ముకుంటే అండి చక్కగా ఆయనే మన జీవితాన్ని సరిదిద్దుతాడు. ఏ గుడి అయినా సరే, ఈ గుడి ఆ గుడి అని కూడా కాదండి, మీకు నచ్చిన గుడి, మీకు అందుబాటులో ఉన్న గుడి వెళ్ళండి, చక్కగా స్పెండ్ చేయండి. మరి పగలంతా కూడా మన పనులు మనం చేసుకుంటాం. పొద్దున్నే ఒక గంట తొందరగా లేసామనుకోండి, తొందరగా ఇంట్లో పనులు చేసేసుకొని భర్తని పిల్లల్ని ఆఫీసులకు పంపించేసి ఒక అరగంట సేపు అలా వెళ్ళి ఒక దండం పెట్టుకుని వచ్చామనుకోండి, ఇంట్లో ఉన్న దేవుడికి పెట్టుకున్నా ఓకే, ఇంట్లో అయినా సరే మంచి కాసేపు కూర్చుని 4 స్తోత్రాలు 4 పూజలు చదువుకొని చేసుకోండి. ఎప్పుడన్నా ఇలాంటి విశేషమైన రోజున చక్కగా వెళ్ళిరండి. చూడండి మా చెల్లి, నేను, వాళ్ళ పాప చక్కగా అండి. ఇవేది మేము చేయలేదండి, మాకు లేదండి. మేము విజయవాడ సైడ్ కదా మాది, మాకు బతుకమ్మ లేదండి. ఈ తెలంగాణలో ఉంటుంది కదా, మరి లేని పూజలు మాకు రావు కదండి. ఆ చేసే వాళ్ళని చూసి ఆనందిస్తాము, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము. మేము కూడా ఒక చెయ్యేసి చక్కగా మా చేతనైనంత ఏదో గుడి దగ్గర
ఆ సేవో లేకపోతే పూజో స్పాన్సర్ చేయటమో ఏదో ఒకటి చేస్తామండి. అది అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో అసలు అక్కడ కూర్చుని చక్కగా చేసుకుని. మా మనవరాలు చూడండి నేను చక్కగా ఇంకో పాపతోటి కోలాటం ఎంత బాగా వేస్తుందో చూడండి అసలు. అట్లా చిన్నప్పటి నుంచి ఈ అట్మాస్ఫియర్లో మనం పెంచామనుకోండి చక్కగా వాళ్ళకి అలవాటు అవుద్ది. రేపు పెళ్ళి అయ్యాక వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఈ పూజలు ఇవన్నీ వాళ్ళు కూడా చేస్తారండి. చిన్నప్పటి నుంచి ఆ వృక్షంలో ఏంటంటారు చూడండి, మొక్కై వంగంది మానై వంగున అన్నట్టు చిన్నప్పటి నుంచి అలవాటు లేనిది ఒకేసారి పెళ్ళి అయ్యాక అత్తగారింటి ఇక్కడ చీరలు కట్టుకోమ్మా పూజలు చేయమ్మా అంటే వాళ్ళు చేయలేరండి. ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి పూజలు నేర్పించాలి, మగపిల్లలకి పనులు నేర్పించాలి. బజార్కి వెళ్ళి తీసుకురా నాన్న, ఆ షాప్కి వెళ్ళి తీసుకురా, ఇక్కడికి వెళ్ళి తీసుకురా, ఇది తీసుకెళ్ళి అక్కడ వేసిరా అని పనులు చెప్పాలి. ఆడపిల్లకి కూడా ఇంట్లో అమ్మ కాస్త కూరగాయలు కోసి పెట్టమ్మా, ఈ బియ్యం గడిగి పెట్టమ్మా అని ఒక 10 ఏళ్ళు వచ్చిన కానించి చిన్న చిన్న పనులు చెప్పాలండి. చదువు అని కాదు, చదువు కూడా చదువుకోవాలి. కాస్త గబగబా చదువుకోమ్మా, కాస్త హెల్ప్ చేయమ్మా అంటే చేస్తారండి పిల్లలు. నేర్పిస్తే నేర్చుకుంటారు. చూడండి ఆ పాప ఎంత చక్కగా చేస్తుంది మా మనవరాలు, చాలా బాగా చేస్తుంది అనమాట. బట్టలు కూడానండి, ఈ పట్టు బట్టలు ఈ ఫ్యాన్సీ బట్టలు కొంచెం తొడగటం అనేది ఈ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి. కొంచెం వచ్చి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి ఇంకా వాళ్ళకి ఏయో గుచ్చుకున్నట్టు ఇదేదో కంఫర్ట్ లేనట్టు అనిపిస్తాయి. ఎంతసేపు ఆ టీషర్ట్లు ఆ ప్యాంట్లు వేసుకుంటే ఈ బట్టలు తొడుక్కోరండి పిల్లలు. ఈ అమెరికా పిల్లలు అయితే మరీనండి, ఇక్కడేవి ఎక్కువ తొడగరు కదా. ఇక్కడండి పండగలు తక్కువ. మెయిన్ పండగ దసరా, దీపావళి, సంక్రాంతి ఇట్లా 4-3 స్పెండ్ చేస్తారు. మన ఇండియాలో ఏంటంటే శ్రావణ శుక్రవారం వస్తే ప్రతి శుక్రవారానికి ఒక్కొక్క గౌన్ కొత్తది వేసుకోవాలి. చక్కగా ఏదైనా స్వీటు ఏదైనా వండితే తినాలి. పక్కన ఇళ్ళకి వెళ్ళి పెద్దమ్మని అక్కని వదినని వరుసలు పెట్టుకొని వెళ్ళి పెద్దమ్మ నా గౌను బాగుందా, వదిన నా గౌను బాగుందా అని వెళ్ళి చూపించొచ్చేవాళ్ళం మేము. మా చిన్నప్పుడు నాకు ఇప్పుడు గుర్తుందనమాట. ప్రతి శుక్రవారానికి ఒక గౌను కుట్టించేవాళ్ళు మా అమ్మగారు వాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు. ఆ గౌను దొడుక్కోవాలి, ఏదైనా ప్రసాదం ఇస్తే అది తీసుకెళ్ళి ఇచ్చి పెద్దమ్మ నా గౌను బాగుందా, అక్కయ్య నా గౌను బాగుందా అని చూపించుకునేవాళ్ళం. చాకలి ఆమె ఇంటికి వస్తే ఆమెను పెద్దమ్మ అని పిలిచేవాళ్ళం అండి మేము. అమ్మ చాకలి పెద్దమ్మ వచ్చింది అనేవాళ్ళం. అట్లా వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళం. ఇప్పుడండి అయిన వాళ్ళనే వరుస పెట్టి పిలవట్లేదండి. అయిన వాళ్ళకే వరుసలు లేవు, సొంత వాళ్ళకే వరుసలు లేవు, పేర్లు పెట్టి పిలుస్తున్నారు. భర్తల్ని పేర్లు పెట్టి పిలుస్తున్నారు, పిల్లలు అమ్మల్ని నాన్నల్ని పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సపోజ్ చెబుతున్నానండి. కొంతమంది అంటే మమ్మీ అంటారు, కొంతమంది అమ్మ అంటారు. కొంచెం ఎట్లయినా అండి ఫాస్ట్ అయిపోయిందండి మన కల్చర్ అంతా. కొంచెం మన ఈ పూజలు ఇవన్నీ ఇట్లాంటి వీడియోలు పెద్దవాళ్ళు చూస్తూ పిల్లలకు కూడా చూపించండి. వీడియోలే కాదండి, గుడికి తీసుకెళ్ళండి అమ్మ. పండగ రోజు తప్పకుండా పిల్లల్ని గుడికి తీసుకెళ్ళండి, మంచి బట్టలు వేసుకుని తీసుకెళ్ళండి. రాము అంటే ఊరుకోబాకండి. చాలామంది రారు పిల్లలు. అబ్బా నాకు మూడు లేదమ్మా, నాకు ఇష్టం లేదమ్మా అంటారు. అసలు ఇక్కడైతే అండి ఈ పిల్లలు చెప్పొద్దు, కానీ మా పిల్లలు అంటే ఇప్పటికైతే వేసుకుంటున్నారు. కొంచెం ఒకరోజు అంటారనమాట, అబ్బో ఈ బట్టలు గుచ్చుకుంటున్నాయి. నేనంట బట్టలు గుచ్చుకుంటున్నాయి అనొద్దు, లోపల బనీని వేసుకోండి. ఇన్ని డబ్బులు పెట్టాం కొనుక్కొస్తాం, ఒకసారి దొరుకుతారు, 2 సార్లు దొరుకుతారండి, 3వసారికి ఇక పొట్టయిపోతూనే ఉంటాయి అవి. అట్లా అనమాట. ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ పూజ ఈ బతుకమ్మ ఆట చూడండి మీరు. ఓకేనా అండి? నా స్పీచ్ తోటి మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తే సారీ. ఏంటంటే ఈ బతుకమ్మ ఆటలు ఆనాటి ఆటలు ఇంకా మన దేశంలో నడుస్తున్నాయి అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ద లేడీస్ అనమాట. ఏమండి మగవాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారండి. ఈ మధ్య ఎక్కడికన్నా ఫ్యామిలీ వాళ్ళు వెళ్తామంటే తీసుకెళ్తాం, వాళ్ళకి కావాల్సినవి కొని పెడతాం, అన్నీ చేస్తున్నారండి. ఇద్దరూ సమయంగా ఉండబట్టే భార్యాభర్తలు ఇవన్నీ జరుగుతాయి. పెళ్ళిళ్ళ గురించి మరి ఉద్యోగాల గురించి ఇవన్నీ చాలా జరుగుతున్నాయండి. ఇవన్నీ పెద్ద పెద్దోళ్ళు మన ఇండియాలో గరికపాటి వారు కానీ మరి చాగంటి గారు కానీ ఎంతో కష్టపడుతున్నారండి. పిల్లలు మంచి మారిలో నడవాలి, సమాజం మంచిగా ఉండాలని. దానికి తోడు ఈ ఫ్యామిలీ వాళ్ళు కూడా అమ్మా నాన్నలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు కూడా చాలా పిల్లలకి హెల్ప్ చేయాలండి. మంచి మాట చెప్పాలి, మంచి పద్ధతి నేర్పించాలి. అంతేగాని వదిలేయకూడదండి. వదిలేసామంటే పిల్లలు పనికిరారండి. పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏమీ రాదండి ఇక. ఓకేనా అండి? చూడండి ఎంత చక్కగా చిన్నపిల్లలు లంగా ఓణీలు వేసుకొని ఈ దసరా పండగకి నేను వీడియోలో చూసేదాన్ని. మా చిన్నప్పుడు నేను మస్తుగా చూశానండి. 64 ఏళ్ళు అంటే మా చిన్నప్పుడు ఇన్ని ఎక్కడున్నాయండి, ఇన్ని రకాలు ఎక్కడున్నాయి, ఇంత గొప్పగా పూజలు ఎక్కడున్నాయి. ఆ ఊరిలో ఏదో చిన్న బతుకమ్మను పెట్టుకునేవాళ్ళు, లేకపోతే గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళు. మాకైతే విజయవాడ సైడ్ అయితే ఈ బతుకమ్మ పూజలు కూడా ఉండవండి.
అయినా సరే పండగ అట్మాస్ఫియర్ అయితే సూపర్ ఉండేది మాకు. ఇప్పుడు టూ మచ్గా చక్కగా డెకరేట్ అవుతున్నారు, చక్కటి బట్టలు దొరుకుతున్నాయి చక్కగా అండి. షాపులు కూడా ఎట్లా ఉన్నాయంటే ఎక్కడికక్కడే షాపులు, ఎక్కడికక్కడే అన్నీ అమ్ముతున్నారు. జనం బాగా భక్తి పెరిగింది. ఓకేనండి. అట్లాగే మన దేశం ఇదివరకు పాత రోజుల్లో ఎంత వైభవంగా అందంగా ఉండేదో, ఇంటి ముందు అందరిళ్ళ ముందు ముగ్గులు, అందరు చీరలు చక్కగా కట్టుకొని చక్కగా ఉండేవాళ్ళు, అలా ఉండాలి. అది కొద్దిగా ఈ వీడియో పెద్దగా ఉందండి, కానీ కళ్ళకి ఆనందం, మనసుకు ఆహ్లాదంగా ఉన్న వీడియో కదండి. దయచేసి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎంత బాగా స్పెండ్ చేశారో. నేను కూడానండి 10 సంవత్సరాల తర్వాత దసరా పండుగ చూస్తున్నాను అనమాట, అంత దగ్గరగా. మరి 10 ఏళ్ళు అవుతుందండి నేను ఇక్కడ యుఎస్లో, దుబాయ్లో అటు ఇటు ఉండబట్టి. బతుకమ్మ ఆటలండి 2-3 రోజులు వరుసన ఆడారు. మేము ఒక్కరోజు వెళ్ళాము కానండి, 7 గంటల 8 అయిందిలేండి. 8కి మొదలు పెడితే అండి 10 వరకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. కాసేపు ఆపుతున్నారు, మళ్ళీ కాసేపు కూర్చుంటున్నారు, కాసేపు చేస్తున్నారు. బాగా బాగా చేశారండి. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెం చేయాలంటే కష్టం కదా, అయినా ప్రతి సంవత్సరం చేస్తారు కాబట్టి ప్రాక్టీస్ పోకుండా ఉంచుకున్నారు. మా చెల్లి కూడా బాగా చేస్తుంది. ఇక నేనే చేయలేదండి, నాకు ఎందుకో ఈ డాన్స్ ఇవన్నీ రావండి. ఓకేనండి, చక్కగా చూసి హ్యాపీ అవ్వండి. మా చెల్లి చూడండి, మా చెల్లి నేను అనమాట. ఓకేనండి, ఇవ్వండి ఉంటానండి. మా అక్క, మా చెల్లి, మేము అందరం ఇంట్లో కలిసి తర్వాత భోజనానికి వెళ్ళామన్నమాట గుడికి. పొద్దున్న టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనానికి గుడిలో సరస్వతీదేవి పూజ చేయించి అమ్మవారి దగ్గర ఇక్కడ గుడిలో భోజనాలు పెట్టారండి. ఒక ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు కలిసి స్పాన్సర్ చేసుకుని పెట్టారనమాట. ఎంత టేస్టోనండి ఫుడ్ అసలు. దాంట్లో మేము కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. సాయిబాబా గుడికి అన్నపూర్ణాదేవి ఫోటో పెట్టారు చూడండి అక్కడ. ఇక మా అక్క కూడా వచ్చారు. సాయిబాబా గుడి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, అన్ని మా అమ్మను కూడా చూసినట్టు ఉంటుంది. అక్క కూడా వచ్చారనమాట. ఇక మా పిల్లలు, మా మనవడు, మా బాబు, మనవాళ్ళు, మా కోడలు, మేము కూడా చక్కగా గుడికి వెళ్ళి ఆ రోజు భోజనం చేసి వచ్చామండి. ఓకేనండి. ఇక అట్లాగే అదే రోజు మరి ఇంకొక ముందు రోజు మా చెల్లెలు గారు మనవరాలికి కూడా చక్కగా అక్షరాభ్యాసం చేయించాము నవరాత్రుల్లోనే. మూలా నక్షత్రం ఉంటుంది కదండి ఆ రోజు. ఓకేనండి, చాలా బాగా అయిందండి దసరా పండుగ. ఓకేనండి, ఒక్క నెల రోజుల గురించే వచ్చాము మేము యుఎస్ నుంచి. ఎందుకంటే పిల్లలకి సెలవులు లేవని, పిల్లల స్కూల్ కూడా పోతుంది కదా అని వచ్చామండి. ఆ నెల రోజుల్లో దసరా పండుగ, దీపావళి పండుగ 2 స్పెండ్ చేసుకున్నాం. అండ్ తిరుపతి వెళ్ళి వచ్చాము, షిరిడి వెళ్ళి వచ్చాము, విజయవాడ అమ్మవారి కనకదుర్గమ్మ గుడి చూసుకున్నాము, మా పిల్లలకి చూపించాము. మన హైదరాబాద్లో ఉన్న చార్మినార్ చూపించాము. చూడండి, అమ్మవారి దగ్గర మా అక్క చెల్లెళ్ళు ముగ్గురు చక్కగా కలిసినందుకు చాలా హ్యాపీ అనిపించిందండి. మీరందరూ కూడా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముడు చక్కగా కలిసిమెలిసి ఉండండి. అమ్మ నాన్నలతో, అత్తమామలతో చక్కగా కలిసిమెలిసి ఉండండి. అంటే ఇవన్నీ నేను అంటున్నానని ఏమనుకోకండి, ఎందుకంటే అలా ఉండటం అనేది మన కల్చర్ కదండి. మేము చిన్నప్పటి నుంచి అట్లా కలిసి ఉన్నాం కాబట్టి అదే చెప్తున్నానండి. సంతోషం, కలిసిమెలిసి ఉండటంలో ఉన్న ఆనందము మనకి ఇంకెందులోనూ ఉండదండి. ఉన్నదేదో అందరం చక్కగా కలిసిమెలిసి చక్కగా ఉంటే, నలుగురు కలిసి ఉంటే అదొక ఆనందం. ఓకేనండి, చూడండి మన బతుకమ్మను పట్టుకుని మా చెల్లి నేను ఫోటో దిగా. మా అక్క సాయంత్రం వరకు లేరన్నమాట. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. నమస్తే అండి, బాయ్ బాయ్ బాయ్.